ఆర్థిక సర్దుబాట్లలో మీ వ్యూహాలు అనుకూలంగా ఉంటాయి, అవి ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. మంచి మార్పులు కుటుంబంలో ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారాలలో క్రయ విక్రయాలు బాగున్నప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. అంత ఆదాయము దక్కదు, అంత నష్టము వాటిల్లదు. ప్రస్తుత పరిస్థితులిత్యా వచ్చినటువంటి ధనం సరిసమానంగా ఖర్చు అవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి. తాకట్టుకు పెట్టినటువంటి వస్తువులను విడిపించడం కోసం మీరు కొన్ని గట్టి ప్రయత్నాలను చేయగలుగుతారు. అందులో సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మీ ద్వారా ప్రయోజనాలను ఆశించి కొంతమంది మీరు మధ్యవర్తిగా ఉండగలిగితే వాళ్ళకు బాగుంటుందన్న అభిప్రాయం కలిగి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని సంప్రదించడము, మీ సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలను చేయడము, వాళ్ళకి మీరు సహకారంగా ఉండడం అనేది ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు ఉపాధి రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాల రీత్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను సొంత ఆలోచనలతో నిర్ణయిస్తారు. సొంత ఆలోచనలకే ఎక్కువగా కట్టుబడి ఉంటారు. ఒకానొక సందర్భంలో ఎవరి ద్వారా మనకి ఉపయోగం లేదు, ప్రయోజనాలు దక్కడం లేదు, మన పనేదో మనం చేసుకుంటూ వెళదాము, మనమే గట్టి ప్రయత్నం చేస్తే మనకి పనులు సానుకూల పడవచ్చు అన్న ఆలోచనలు, అభిప్రాయాలను కలిగి ఉంటారు. అయిన వాళ్లతో విభేదాలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. బద్ధకము, నీరసము, నిద్ర కాస్తంత ఇబ్బంది పెట్టొచ్చు. ఈ విషయాలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల నుండి బయట పడగలుగుతారు. సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దైవ దర్శనం చేసుకోవాలి, దైవ ప్రార్థన చేయాలన్న ఆలోచనలతో నిత్యం గడుపుతారు. అవి ఫలించగలిగితే తద్వారా మంచి ప్రయోజనాలను కూడా మీరు అందుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్ లో ఈ ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయమ్మా, ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు క్రితం చేసినటువంటి గట్టి ప్రయత్నాల ద్వారా ఇప్పుడు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. మానసికంగాను శారీరకంగాను ఎక్కువగా అలసట కలిగినటువంటి వాతావరణం ఉన్నట్లయితే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. మన్యు పాశుపత హోమాన్ని జరిపించండి.